ఏపీ ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం హై వోల్టేజ్ షాక్ ఇచ్చింది. మళ్లీ లేవలేనంతగా షాక్ల మీద షాక్లు ఇస్తోంది. 6 నెలల్లో 15,500 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజల నెత్తిన పెట్టారు. ఈ బాధుడు తట్టుకోలేకపోతున్నామంటున్న చంద్రబాబు వదలడం లేదు. ప్రభుత్వ వైఖరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ ఛార్జీల భారానికి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చింది. 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. అవసరానికి అరచేతిలో వైకుంఠం చూపించడం, అనంతరం నిలువునా మోసం చేయడం చంద్రబాబు రాజకీయాల్లో అత్యంత కీలకమైంది. తనకు అధికారం ఇస్తే సంపద సృష్టిస్తానని, అందరినీ కోటీశ్వరులను చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజల సంపదనే దోచుకుంటున్నారు. కరెంటు ఛార్జీల విషయంలో ఆయన చేసిన మోసం, దగాతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తనకు అధికారం ఇస్తే కరెంటు ఛార్జీలను ₹1 కూడా పెంచనని, వీలైతే తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. 2 విడతలుగా కరెంటు ఛార్జీలను అడ్డగోలుగా పెంచేసి జనానికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. గతంలో ₹200 నుంచి ₹300 మేరకు బిల్లులు వచ్చే వారికి సైతం ఇప్పుడు ఏకంగా ₹3,000 వరకు వస్తున్న బిల్లులను చూసి బిత్తరపోతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. కరెంటు బిల్లుల బాధితులతో కలిసి ఎస్సీ, సీఎండీ కార్యాలయాలను ముట్టడించబోతోంది. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్తో పాటు ఎస్సీ, ఎస్టీలకు గతంలో ఇచ్చిన 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ను పునరుద్ధరించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. గృహ వినియోగదారులపై మోపిన 15,485.36 కోట్లు ఛార్జీల బాధుల్ని వెనక్కి తీసుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి విధంగా విద్యుత్ ఛార్జీలు పెంపును నిలిపివేయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్లు ఫ్రీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రేపు 27వ తారీఖున ఉదయం అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో సంబంధిత విద్యుత్ అధికారులకు మెమరాండాలు ఇవ్వాల్సిందిగా తెలియపరుస్తూ, ఎన్నికల సమయంలో ప్రతి చోట మైకు పట్టుకుని గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందంటూ బాబు గగ్గోలు పెట్టారు. ఊరువాడ బలపం కట్టుకుని తిరిగి మరి తాను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోనంటూ ఊదరగొట్టారు. పైగా వినియోగదారుడే విద్యుత్ను అమ్మేలా చేస్తానని అబద్ధపు మాటలు చెప్పారు. కానీ 6 నెలలు తిరగకుండానే జనం జేబులకు చిల్లులు పడేలా కరెంటు ఛార్జీల వాత పెట్టారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టిన రైతులపై కాల్పులు జరిపించి 3 బలి తీసుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రాగానే కరెంటు ఛార్జీలను పెంచి జనం నడ్డి విరుస్తున్నారు. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 6 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో సాధారణ వేతన జీవి బతకలేని దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారాన్ని ఇచ్చిన ప్రజలపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు. కనీసం పేదలపై కూడా కనికరం లేకుండా ప్రజలపై భారాలు మోపుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలా అధోగతి పాల్చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజా సంఘాలు కూడా సిద్ధమవుతున్నాయి.